Hello everyone, andaru ela unnaru. I'm Shrileka and you're watching Minnie Moments. This vlog is all about Minnie in USA episode 2. లాస్ట్ నైట్ ఫెరీ ఇంకా వింటర్విలే చూసేసరికి అలసిపోయి పడుకొని మార్నింగ్ లేచేసరికి మంచిగా అన్నయ్య ఇట్లా దోశలు వేసిస్తుండే విత్ పల్లి చట్నీ క్రేజీ ఉండే. రెడీ అయిపోయి మేమైతే బయటకు వెళ్ళిపోయామని ఫిక్స్ అయిపోయినాం. బట్ ఇట్ వాజ్ రైనింగ్ ఫుల్ గా, అందుకని ఇండోర్స్ ప్లాన్ చేసుకున్నాం. So we hopped on to this cute cafe, Ariston Flowers and Cafe. It's just like room filled with flowers. Asalo, this is so aesthetic. I can't even express how great this cafe is. Asalo. అంటే అంటారు కదా ఇట్లా హార్ట్ ఈస్ డాన్సింగ్ విత్ జాయ్ అని. ఐ కెన్ లిటరలీ ఫీల్ ఇట్. అండ్ నాకైతే ఒక మెయిన్ క్యారెక్టర్ వైబ్స్ వస్తుండే. ఎవరి లైఫ్ లో వాళ్ళు మెయిన్ క్యారెక్టరే. అండ్ ఇట్లాంటి ప్లేసెస్ లో ఉన్నప్పుడు ఇంకా మనకు హ్యాపీగా కాన్ఫిడెంట్ గా అనిపిస్తుంది. రియలీ ఫీల్ ఇన్ సచ్ అవే దట్ ఎస్ we are in the life of drama. The vibe of this place is so crazy. బయట హెవీ వర్షం తగ్గేదాకా ఇక్కడనే ఉన్నాం కనుక వి ఆర్డర్డ్ కాఫీ, అవకాడో టోస్ట్ అవి వచ్చినాయి. నాకైతే బ్యాక్గ్రౌండ్ లో ఆ ఫ్లవర్స్, చేతిలో కాఫీ కప్ సిప్ వేస్తూ ఐఎమ్ ఎంజాయింగ్ టు ఫుల్లెస్ట్. అంటే ఐ లవ్ టు ఎంజాయ్ సచ్ ఎలిమెంట్స్ ఇన్ లైఫ్. నాకైతే నావెల్స్ లో చదివిన క్యారెక్టర్ లైఫ్ లా ఇట్లా లైఫ్ నాకు అనిపిస్తుండే. అండ్ బీయింగ్ విత్ యువర్ లవ్డ్ వన్, స్పెండింగ్ టైమ్ ఇస్ అలగ్ లెవెల్ ఆఫ్ వైబ్. నాకు బేసిక్ గానే పిక్స్ తీసుకోవడం, దిగడం ఇష్టం. ఇంకా ప్లేసెస్ లైక్ దీస్ ఆర్ మెంట్ ఫర్ ఇట్ కదా. వై విల్ ఐ లీవ్ దెమ్? అసలు తృప్తిగా స్పెండ్ చేసిన ఇక్కడ నేనైతే. దీని తర్వాత మేము వాషింగ్టన్ స్క్వేర్ పార్క్ మీదుగా వి వెంట్ టు ద విజిల్. అయితే సో ఈ ప్లేస్ లైక్ వదిలిపెట్టెళ్ళినాక వాషింగ్టన్ స్క్వేర్ ని ఇండియా గేట్ అని అంటుండే మా అన్న. మరి విజిల్ ఏందన్నా అని అంటే యునో ఇట్స్ చార్మర్ ఆఫ్ న్యూయార్క్. సేమ్ అక్కడ టికెట్స్ తీసుకొని ఎట్లయితే స్టెప్స్ పైకి ఎక్కి వెళ్తామో ఇది కూడా అంటుండే. మై బ్రదర్ ఈజ్ అ ప్రాపర్ హైదరాబాద్. లిటరలీ మా ఇంట్లో వైఫై నేమ్ కూడా మా నేమ్స్ కాకుండా చార్మినార్ అని పెట్టండే. బేసికలీ వెసల్ ఏంటంటే హడ్సన్ మాల్ దగ్గర ఉంటది. ఇట్స్ అన్ ఐకానిక్ ఆర్కిటెక్చరల్ థింగ్ ఆఫ్ ఎన్వైసీ అనమాట. నేను వెళ్లే ముందే దే రీఓపెండ్ ఇట్ విత్ సేఫ్టీ మెజర్స్ బికాస్ అంతకు ముందు కొన్ని యాక్సిడెంట్స్ అయినాయి కాబట్టి. లిటరలీ ఇది కట్టడానికి ఇట్ కాస్టెడ్ అరౌండ్ $250 billion, 150 ఫుడ్ స్ట్రక్చర్. ఇట్స్ లైక్ 140 స్టేర్ కేసెస్ తో కనెక్ట్ అయి ఉంది. సో దిస్ ఇస్ అ నైట్ వ్యూ ఆఫ్ ద విజిల్. ఇట్ వాజ్ రైనింగ్. స్టిల్ ఫొటోస్ తీయడానికి ఫుల్ యుద్ధాలే జరుగుతుండే. బట్ జనం ఓకే తక్కువనే ఉండే. ఎప్పుడు ఇంతే ఉంటుందా అంటే ఎస్, బట్ క్రిస్మస్ కదా, ఇట్ వాజ్ ఎక్స్ట్రా లైటింగ్ తో ప్రెట్టి ఉండే. అసలు మేము జల్దీ లెఫ్ట్ ఫ్రమ్ దేరింగా బికాస్ వర్షం ఉంది అని. ఇందాక చెప్పిన వీడు మన ఇండియా గేట్, అదే వాషింగ్టన్ స్క్వేర్ పార్క్ దగ్గర. అక్కడ పార్క్ వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసినాం, వాకింగ్ చేసినాం ఆ పార్క్ లో. కానీ జల్దీ చీకటి అయిపోవడం వల్ల ప్రాబ్లం అవుతుండే కనుక డిన్నర్ మేము పికప్ చేసుకొని ఇంకా అవుట్డోర్స్ అయితే ప్లాన్ చేయడం కష్టమే అని చెప్పేసి అక్కడ నుంచి ఎక్కడ మనం ఆలోచించి ఫైనల్ గా ఒక కామెడీ క్లబ్ గురించి అయితే తెలుసుకొని వి వెంట్ టు దట్ పర్టిక్యులర్ కామెడీ క్లబ్ ఫ్రమ్ దిస్ Washington Square Park. Holding to my crack head, I need to solve this problem. Melodious Fairy Tale, everybody, one more time for Melodious. Dual threat. నైట్ వెళ్ళి పడుకొని పొద్దునే లేచి మళ్ళీ హడ్సన్ మాల్ పోదామని అనుకునే బికాస్ ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ నిన్న ఎక్కువసేపు లేమని. సో ఇది వెసల్ వ్యూ.
కానీ ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చినాక మార్నింగ్ కన్నా నైటే బాగుంది కదా అని అనిపించింది. మాల్కి వెళ్ళిపోయినా అసలు ఎస్కలేటర్స్ కి కూడా మొత్తం లైటింగ్ పెట్టేసినారు కదా, ఒక్కటంటే ఒక్క కార్నర్ కి కూడా వదలకుండా మ్యాజికల్ చేసి పడేసారు మొత్తం. నేను ఇక్కడ ఆకలి అవుతుంటే షూమ్ బర్గర్ ట్రై చేసిండే విచ్ ఇస్ మష్రూమ్ది. అండ్ లేటర్ ఇక్కడ కాసేపు అట్లా టైం స్పెండ్ చేసి మాల్ మొత్తం తిరిగి, ఇట్స్ లైక్ చాలా పెద్ద మాల్ అండ్ ఈ మాల్ పైననే ద ఎడ్జ్ అని ఉంటుంది. ఇది ఇవాళ వెళ్ళలేదు, లేటర్ వెళ్దామన్న ప్లాన్ ఉండే కాబట్టి. సో ఈ మాల్ అంతా తిరిగి కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి కొంచెం వెదర్ చల్లగా ఉంది కదా అని చెప్పేసి అట్లనే ఇక్కడ నుంచి వి ప్లాన్ టు గో టు బ్రైన్ పార్క్. అదే మనం వింటర్ విలేజ్ వెళ్ళిండే కదా మొన్న, అక్కడికే వెళ్దామన్న ప్లాన్లో ఉండే. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోయి బ్రైన్ పార్క్ వెళ్ళేసి దిస్ ఈజ్ అ వెరీ ఐకానిక్ థింగ్, ప్రీమియం హాట్ చాక్లెట్ బై నో చూయింగ్ అలౌడ్ విచ్ ఇస్ వెరీ ఫేమస్. దిస్ ఎట్లా అంటారు అంటే దిస్ ఇస్ దాట్ ప్లేస్ వేర్ హాట్ చాక్లెట్ ఇట్లా పౌడర్ ఫామ్లో చేసి మీకు హాట్ చాక్లెట్ని ఇస్తారు. దాట్స్ దేర్ స్పెషాలిటీ అన్నమాట. ఇంకా స్పెషల్ అన్నప్పుడు డెఫినెట్గా స్పెషల్గానే ఉండే. నాకైతే దీని టేస్ట్ ఫుల్ మంచిగా నచ్చింది. ఈ కూల్ వెదర్కి ఇంకా హాట్ చాక్లెట్ పర్ఫెక్ట్ సెట్ అయిండే. మంచిగా దీన్ని తాగేసి లిక్విడిష్ ఫామ్లో ఉండే కొంచెం మిగిలిన హాట్ చాక్లెట్స్కి కంపేర్ చేస్తే. సో ఇన్ దిస్ వే వీ ఎండెడ్ ఆర్ డే. మార్నింగ్ లేచి రెడీ అయిపోయి బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇంకా బస్ రావడానికి టైం ఉంది అనేసరికి ఇట్లా స్ట్రీట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో బేసికల్లీ జెర్సీ సిటీ న్యూయార్క్ పక్కనే ఉన్న వేరే వేరే స్టేట్స్ అన్నట్టు. ఈ రెండింటిని ఒక రివర్ డివైడ్ చేస్తుంది. వీటికి ట్రాన్స్పోర్టేషన్ అయితే ఫెరీలో వెళ్ళొచ్చు లేకపోతే బస్ లో వెళ్ళొచ్చు. ఈ రోజు బస్ లో పోతున్నాం, ఫెరీలో వెళ్ళినప్పుడు నేను నెక్స్ట్ టైం చూపిస్తాను ఎట్లా వెళ్తాం అనేది. సో మార్నింగ్ ఆకలి అయితే తినకుండా వచ్చినాం కాబట్టి ఫుడ్ గ్రాప్ చేసుకొని బస్ లో 30 minutes లో ఎన్వైసీకి మేము రీచ్ అయిపోయినాం హార్డ్లీ. సో ఇవాళ ఐట్నరీ ఏమనుకున్నామంటే టైమ్ స్క్వేర్ వెళ్ళి మంచి ఒక బ్రాడ్వే షో ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఈ మూమెంట్ లో ఐ నీడ్ టు టెల్ యూ నాకు ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది. నాకైతే ఇక్కడికి రావాలని ఎప్పటి నుంచో ఉంది. ఇట్స్ లైక్ వన్ ఆఫ్ మై బకెట్ లిస్ట్ లో ఉంది. నాకు ఎంత ఉంది అంటే లాస్ట్ ఇయర్ ఈ టైంకి నాకు నా ఆఫీస్ లో సాఫ్ట్ స్కిల్ సెషన్ అవుతున్నప్పుడు ఒక ట్రైనర్ అయ్యిండు. నా కొలీగ్ ఎవరో నేసే వాళ్ళకి గుర్తుంటది. దట్ షార్ట్ టర్మ్ పర్సనల్ థింగ్ ఏంది చెప్పండి అన్నట్టుగా ఐ టోల్డ్ లైక్ ఐ వాంట్ టు బీ ఇన్ టైమ్ స్క్వేర్ మై అన్న స్టేస్ ఇన్ న్యూయార్క్ సిటీ అని. అంటే ఎవరి థాట్ అంటే చెప్పి నాకు ఇంత జల్దీ వస్తా ఇట్లాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది వాయిస్ విల్ బి హర్డ్ అండ్ యూనివర్స్ డస్ ఇట్ ఫర్ యూ అన్న పాయింట్ లో. అందుకే ఇట్ సో స్పెషల్ ఫర్ మీ. అసలుకి ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ నేను. దట్ ఇట్ మేడ్ మై డే ఇన్ ది వీక్ మంత్ ఇయర్ కంప్లీట్లీ. అసలు ఐ వాజ్ సో డామ్ హ్యాపీ. ఇన్నర్ లేకర్స్ డాన్సింగ్ విత్ జాయ్ అసలు ఫుల్ టు. ఇమాజిన్ ఆఫ్టర్ అన్ ఎటర్నరీ చలిలో వణుకుతూ మంచిగా ఫొటోస్ అన్ని దిగిన తర్వాత నాకు ఈ విషింగ్ వాల్ మీద కనబడ్డది. ఇక్కడ అందరు స్టిక్ చేస్తున్నారు అనమాట వాళ్ళ విషెస్ న్యూ ఇయర్ టైంలో. అంటే సిటీ మొత్తం ఈజ్ సో హ్యాపెనింగ్. అసలు ఐఎమ్ రియలీ ఇన్ లవ్ విత్ ది సిటీ. అయితే ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నా. బికాస్ నాకు వట్టప్పుడు ఎట్లుంటుందో వెళ్ళదు నేను క్రిస్మస్ టైంకి పోవడం వల్ల క్రేజీ అంటే క్రేజీ ఉంది సిటీ. అసలు ఈ క్రిస్మస్ బాల్స్ కూడా ఎంత ఫేమస్ విత్ రేడియో సిటీ బ్యాక్గ్రౌండ్ తోని. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. ఈ రోజు అయితే ఆల్ థ్యాంక్స్ టు మై నా వీడియోస్ ఫొటోస్ ఇచ్చిన వాళ్ళకే ఫుల్ థ్యాంక్స్. అండ్ అక్కడ నుంచి మా అన్న ఆఫీస్కి వెళ్దాం అనమాట. అన్న ఆఫీస్ చూపించింది. వి హ్యాడ్ సమ్ స్ట్రీట్ ఫుడ్ అండ్ బ్రాడ్వే షో అనుకున్నాం కదా అక్కడికి. సో ఫుల్ నడుస్తుండే. ఈ నడకంతా అలసట ఎందుకు తెలియలేదంటే ఇట్లా ఇంట్రెస్టింగ్ గా సిటీ ఉండడం వల్ల అవన్నీ నేను చూస్తూ షాక్ అవుతుండే బేసికలీ. సో ఫైనల్లీ బ్రాడ్వే షోకి అయితే వచ్చేసినాం. ఇవాళ హ్యారీ పాటర్ బ్రాడ్వే షో 3 hours ఉంటుంది. బ్రాడ్వే షో ఇస్ నథింగ్ బట్ డ్రామా అనమాట. వాళ్ళు ఎనాక్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి చూడండి ఫుల్ విఐపి ట్రీట్మెంట్ అనిపిస్తుండే. వన్ థింగ్ ఏంటంటే నేను ఆ షో మొత్తం చూపివ్వలేను బికాస్ వీడియో షూటింగ్ అనేది కంప్లీట్లీ ప్రొహిబిటెడ్ అనమాట ఇక్కడ. బట్ నేను తీసిన అక్కడక్కడ స్నిప్పెట్స్ యాడ్ చేస్తాను. అండ్ I definitely say that one must experience this. వాళ్ళ యాక్టింగ్ వాజ్ సో ఆన్ పాయింట్, వెరీ 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 బ్రిలియంట్. అంటే మనకు ఆ స్టోరీ తెలియాల్సిన అవసరమే లేదు బికాస్ వాళ్ళ యాక్టింగ్ అర్థమైపోతుంది. ఇట్లా మల్టిపుల్ బ్రాడ్వే షోస్ అవుతుండే. మేము పర్టికులర్ గా హ్యారీ పాటర్ దానికి ఇట్లా మూవ్ అయితేనే ఉన్నాయి.
ఆబ్జెక్ట్స్ లైక్ లిటరలీ స్టేర్ కేస్ వస్తుంది పోతుంది, ట్రైన్ వస్తుంది పోతుంది, సడన్ గా దిస్ ఇస్ హ్యాపెనింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఇట్ వాస్ సో ఫాస్ట్ యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. లైక్ ఓకే ఇది స్టేజ్ కదా, ఈ స్టేజ్ మీద వీళ్ళు అవన్నీ చేస్తున్నారు కదా అని, ఇట్లా టేబుల్ వస్తుంది, డోర్ వస్తుంది, స్టేర్ కేస్ వస్తుంది, అండ్ యాక్టింగ్ అండ్ ప్లేస్మెంట్, లైటింగ్, ఎవ్రీథింగ్ వాజ్ అవుట్ స్టాండింగ్. అసలు ఈ 3 hours వీళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ కి వీ కెన్ డెఫినెట్లీ సెల్యూట్ దెమ్. And this is the end credits of that show. ఒక మెస్మరైజింగ్ షో తర్వాత ఫుల్ హార్ట్ తో అయితే మేము ఫుల్ సాటిస్ఫైడ్ గా బయటకు వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు వీఆర్ వాకింగ్ టువర్డ్స్ స్టేషన్ బికాస్ వీ నీడ్ టు క్యాచ్ ఇట్ ఇన్ ఫ్యూ మినిట్స్, లేదంటే ఇంకా ఫుల్ టైం తర్వాత వస్తామంట. అందుకే జల్దీ వీఆర్ అంటే ఇంటికి వెళ్ళిపోవాలి కదా, ఇట్స్ ఆల్రెడీ టూ లేట్. Okay boy, we are leaving. Stay tuned for more vlogs. In the upcoming I'll be exploring Medam Tisards in NYC. So if you like my vlogs, please like, share, comment and subscribe to The Mini Moments. Until then, take care, love you, bye guys.